హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేబీవైకే లైఫ్ స్టైల్ బ్లాగ్స్. నేను మీ వనిత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఫస్ట్ టైం మన ఛానల్ అయితే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేసుకోండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. లైక్ అయితే కొట్టడం మాత్రం అసలు మర్చిపోద్ది. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు, మర్చిపోతున్నారు. కన్సిడర్ ఏ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ ఎందుకంటే నేనైతే వీడియోస్ అప్లోడ్ చేయగానే మీ దాకా అయితే వస్తాయన్నమాట, నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అప్పుడు నేను వీడియో పెట్టింది మీరైతే చూడొచ్చు మంచిగా. ఇంకా నా వీడియోస్ అయితే నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. ఇంకా ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా లాస్ట్ వీడియో చూశారు కదా, కుట్టి స్కూల్కి అయితే వెళ్ళేసి వచ్చాము. ఇంకా అది మార్నింగ్ రొటీన్ లాగా అయితే పెట్టేశాను. ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా వీడియో అయితే తీస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ వ్లాగ్ అనుకోండి. ఇంకా ఈ ఈవినింగ్ రొటీన్ ఎలా జరిగింది ఏంటి అన్నది అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. అయితే మీకైతే ఈ వీడియో అయితే నచ్చుతుంది. ఇంక ఇక్కడ వచ్చేసి కిచెన్ చూసారా, కిచెన్ పరిస్థితి అట్లా ఉందన్నమాట. ఇంక ఇవన్నీ ఏంటంటే మామూలుగా ఊరికి వెళ్ళక ముందు అవి టబ్బులో తోమినవి ఉంటాయి కదా, అవన్నీ అనమాట. అవి అట్లా ఓపెన్గా ఉన్నాయి కదా, అవి నాకు యూజ్ చేయడం అలా ఇష్టం లేదు. ఇంక అందుకని చెప్పి ఎలాగో గిన్నెలు ఏం లేవు, నేనేం యూజ్ చేయలేదు కదా ఊరు నుంచి వచ్చిన తర్వాత అనమాట. ఇంక ఎలాగో యూజ్ చేయలేదు కదా, ఇంక ఇవే వేసేస్తే ఇవే అయిపోతాయి కదా, తోమేసుకోవచ్చు అని చెప్పి అవి వేసేసాను. ఇంకా ఇక్కడైతే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అదైతే చేసేసాను. ఇదైతే లాస్ట్ ఏదో ర్యాండమ్ క్లిప్ అయితే నేనైతే ఇందులో అయితే యాడ్ చేస్తూ ఉన్నాను. ఇంక ఇక్కడైతే నూనె మరక అది పడిందనమాట. ఇంక అదైతే క్లీన్ చేసేసుకోవాలి. ఇంకా మొత్తం బెడ్రూమ్లో అయితే పెట్టేశాను అని చెప్పాను కదా. ఇంక ఇక్కడైతే ఇంక ఇది ఒకటి ఉందనమాట, అవి పిండి అవి ఉన్నాయి. ఇంకా అవి ఒకటైతే సర్దేసుకోవాలి. ఇంకైతే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత రొటీన్ ఎలా జరిగింది ఏంటి అనేది చూసేయండి. ఇది ఎవరు తెచ్చారు అది? మా అమ్మమ్మ అయ్యంట. అమ్మ గ్రేప్స్ ఇది అది పక్కన పెట్టేసి ఇప్పుడు వంట చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్కూల్ నుంచి వచ్చేసాము. ఇంకా వంట అయితే చేస్తూ ఉన్నాను. దోసకాయ అయితే కట్ చేస్తున్నాను. ఏం కర్రీ అంటే దోసకాయ ప్రాన్స్ కర్రీ అనమాట. వంకాయ ఉన్నా కానీ బాగుంటుంది, వంకాయ కూడా వేసాను కానీ వంకాయ లేదు, ఇంకా దోసకాయ ఉంది. ఇంకా అందుకని చెప్పి దోసకాయ వేస్తూ ఉన్నాను. దోసకాయ, ఆనియన్, టమాటా, చిన్న మామిడికాయ ఉంటుంది కదా కూరలో వేసుకొని, మామిడికాయ అది వేసుకుంటే బాగుంటుంది. అది వేసేసి కొంచెం ఈగురులాగా అయితే చేసేస్తాను, సరిపోతుంది. 2 పూటలకు వచ్చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు చేసి సాయంత్రం ఏం చేయాలని ఎత్తుక్కునేసరికి అయిపోతుంది టైం అంతా. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత చూపిస్తాను మీకు. ఆనియన్స్ అయితే 2 తీసుకున్నాను, ఒక దోసకాయ తీసుకున్నాను. తీరా కర్రీ చేసే టైం మర్చిపోయా, చూసుకోలేదు. టమాటాలు లేవు, ఇంకా టమాటాల కోసం అయితే పంపించాను. ఇంకా టమాటాలు అంతలోకి ఆనియన్స్ అయితే పొయ్యి మీద వేసేస్తాను. ఇంకా బాండీ అయితే హీట్ ఎక్కింది, ఆయిల్ అయితే వేసుకుంటున్నాను.
కొంచెం అయితే ఆయిల్ హీట్ ఎక్కాలన్నమాట. ఇంకా లోపు మనం వెల్లుల్లి ఇవైతే దంచి పెట్టుకుందాం. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది, వెల్లుల్లి వేస్తున్నాం దంచుకొని. చాలా ఎక్కువ ఉంది. ఇంకా తాలింపు గింజలు కూడా అయితే వేసేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, కొంచెం ఫ్రై చేయాలి, కొంచెం జస్ట్ అలా వేగనిద్దామని. ఒక ఎండుమిర్చి కూడా అయితే వేసేసాను. ఇందులో ఆనియన్స్, కట్ చేసి పెట్టిన ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను. కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వాష్ చేసుకొని మంచిగా, మనకి ఎంత కరివేపాకు ఎక్కువ వేస్తాను అనమాట, బాగుంటుంది స్మెల్ అదంతా. అందుకని ఇప్పుడు కొంచెం వేసాను, మళ్ళీ వేస్తాను నేను. ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నాం. ఆనియన్స్ కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాం, కొంచెం తొందరగా ఫ్రై అయిపోతాయి కదా. ఫ్రై చేసుకొని కొంచెం ఆనియన్స్ కావచ్చు, అలాగా వెయిట్ చేద్దాం. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి బాగా. ఇంకా టమాటో అయితే మిక్సీకి తిప్పేసి ఇదైతే తొందరగా మగ్గుతుంది కదా, మగ్గుతుంది అని చెప్పి మనం కట్ చేసేసామంటే ఎక్కువ టైం పడుతుంది. ఇది అనుకోండి తొందరగా అయిపోతుంది అని చెప్పి మిక్సీకి తిప్పేసి వేసేసాను. ఇది జస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకైతే ఉంచుదాము. ఇందులోనే పసుపు, కారం, వంట చేసి చాలా రోజులు అయింది, కారం అర్థం కావట్లేదు. కొంచెం సాల్ట్ వేసేసి మొత్తం కాసేపు అయితే ఉడకనిచ్చేద్దాం. ఇంకా ఉడికితే మంచిగా ఈ పచ్చివాసన, కారము, పసుపు, ఈ టమాటా అంతా మొత్తం పోతుంది అన్నమాట. ఇంక తర్వాత అయితే దోసకాయ అది వేసేద్దాము. ఇంకా ప్రాన్స్ ఇది దోసకాయ కూడా అయితే వేసేసాను. ఇంకా మ్యాంగోలో చిన్నది ఒకటి కట్ చేసేసి వేసేస్తాను. అది కూడా పులుపుకి మనం పులుసు వేసుకోకుండా ఈ మ్యాంగో వేసినా సరిపోతుంది అనమాట. ఇదిగంటే చిన్నది, జస్ట్ చిన్నది వేసేసి మనకి దగ్గరగా కర్రీలాగా చేసేసుకుంటే అయిపోతుంది. చూడండి, ఇంక ఈ దోసకాయ కొంచెం మగ్గాలి, మూత పెట్టేసేద్దాం. మళ్ళీ మీడియంగా పెట్టేసుకోవాలంట. మూత పెట్టేసి ఇంకా ఏవైతే మగ్గనిచ్చేద్దాం. ఇంకా దోసకాయలోంచి కొంచెం వాటర్ ఇచ్చేసి అందులో మగ్గుతాయి కదా, ఇంక నేనైతే కొంచెం అయితే వాటర్ పోసాను అనమాట. ఎందుకంటే మనకి కొంచెం ఇవన్నీ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం అయితే వాటర్ పోసేసి కొంచెం మీడియం కంటే కొంచెం ఇంకొంచెం మరీ హై కాకుండా అలా మంట అయితే పెట్టేసుకొని ఇంకా ఇవి అయితే కూర అయితే మగ్గిచ్చేసుకోవాలన్నమాట. ఇలా దగ్గరగా అయితే వచ్చేస్తుంది కర్రీ. పులుసులాగా కూడా ఏం అవసరం లేదు, అలా దగ్గరగా రానిచ్చేసామంటే సరిపోతుంది. చాలా బాగుంటుంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మ్యాంగో వేసాం కాబట్టి ఇంకా టేస్ట్ అదిరిపోతుంది అనమాట. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, మ్యాంగో వేసి ప్రాన్స్ కర్రీ అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంక ఈవినింగ్ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇంకా టీ టైం అయిపోయింది. ఇంకా టీ అయితే పెట్టుకుంటూ ఉన్నాను. ఇదే ప్రాన్స్ కర్రీలో కొంతమంది కాదు యూజ్ చేసే వాళ్ళు యూజ్ చేస్తారు. ప్రాన్స్ కర్రీలో వంకాయ వేసుకోవచ్చు, మునక్కాయ వేసుకోవచ్చు, మునక్కాయ ప్రాన్స్ చేసుకోవచ్చు. ఇలా కొన్ని వెజ్జీస్ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. నేనైతే మాత్రం వేస్ట్ చేస్తానన్నమాట. చాలా బాగుంటాయి, మాకైతే నచ్చుతాయి. టీ రెడీ అయిపోయాయి. ఇంకా ఇక్కడైతే చూసేయండి, ఇంకా కుట్టి అయితే కాసేపు ఆడుకుంది. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత
అన్నం తినేసింది. అంతా అయిపోయిన తర్వాత కాసేపు అట్లా బొమ్మలు తెచ్చేసుకొని కిచెన్ సెట్ అదంతా తెచ్చుకొని ఆడుకుందనమాట. ఆడుకొని అయిపోయింది. ఇంకా అన్నీ అట్లా పడితే అట్లా పడేసింది. ఇంకా అవన్నీ క్లీన్ చేస్తూ ఉందన్నమాట. తీసేసి ఆ వస్తువులన్నీ ఆ కవర్లో వేసేసుకొని జాగ్రత్త పెట్టేసుకుంటా ఉంది. ఇదిగోండి కాసేపు టీవీ కూడా పెట్టేసింది. ఇంకా అందుకని చెప్పి కిచెన్ సెట్ అక్కడ పెట్టేసేసరికి క్లీన్ చేసుకొని లోపల పెట్టుకొని తర్వాతకి టీవీ చూడడానికి రెడీ అవుతూ ఉందన్నమాట. ఇంక ఇక్కడైతే ఆకుకూర వలుచుకుంటూ ఉన్నాను. ఫుల్ రెయిన్ ఫ్రెండ్స్, కనిపిస్తుందా విండ్? ఇక్కడ బాగా కనిపిస్తుంది. అది కానీ లైట్ దగ్గర వెళ్తూ ఉంది. గాలి పడుతుంది బాగా. గాలి వాన. ఇంక ఇక్కడైతే చూసేసరిగా అబ్బా రెయిన్ పడుతుందండి. అమ్మ ఘోరంగా పడింది అసలు. బాగా ఉరుములు మెరుపులు, బాగా రెయిన్ విండు మొత్తం అనమాట. చాలా బాగా పడింది. పెద్ద వర్షమే పడింది. చాలాసేపు పడింది అనమాట పెద్దది. ఇంకా అక్కడ బయటేమో వర్షం పడుతూ ఉంది. ఇక్కడేమో నా యుద్ధం స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే మాత్రం ఇంకా క్లీనింగ్ చేసుకుంటున్నానని చెప్పాను కదా. ఇంక ఇక్కడైతే పింగాణివి ఇవన్నీ గ్లాసెస్ కప్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇంకా అవన్నీ అయితే నేనైతే ఇంకా వాష్ చేసుకుంటూ ఉన్నాను. ఇంక ఇవన్నీ వాళ్ళకి మేడికి వెయ్యాలంటే కొంచెం భయం అనమాట నాకు. ఎందుకంటే ఆమె ఎలా కడుగుతుందో ఏమో, పడేసి పగిలిపోయినాయి బై మిస్టేక్ అయ్యి చెప్తారు. ఎందుకు ఈ బాధ అంతా అని చెప్పి వీటి వరకు మనం కడుక్కొని పెట్టుకున్నాం అనుకోండి ఇక ప్రశాంతంగా ఉండొచ్చు అన్నట్టుగా అయితే నేనైతే చేసేసుకున్నాను. ఇంక ఇవిగోండి ప్లేట్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అన్నీ అయితే చేసుకొని అక్కడ పెట్టేసుకున్నాను. ఇంక ఇవన్నీ అయితే ఆరబెట్టేసుకోవాలి నీట్గా. ఇంక ఈ పూటకైతే ఇక్కడ ఉంచేసి వాటర్ అన్నీ ఒడుస్తాయి కదా. ఇంకా తర్వాత అయితే క్లాత్ వేసేసి అక్కడైతే ఆరబెట్టేస్తాను. ఆల్రెడీ అయితే మామూలుగా మార్నింగ్ తోమినవన్నీ అయితే ఆరబెట్టేసాను. అవి కూడా చూపిస్తాను. ఇంకా అవన్నీ కొంచెం ఆరినాయి అంటే అవన్నీ పక్క సైడ్ పెట్టేసుకొని ఇంకా తోమినట్టుగా అట్లా సైడ్కి పెట్టుకోవడం, ఇవి తోమినవి ఎత్తి పెట్టుకోవడం, ఆరిపోయినాయి మళ్ళీ పక్కకు పెట్టుకోవడం, ఇదే పరిస్థితి అనమాట. ఇంకా ఇవన్నీ అయితే ఒకదాని తర్వాత ఒకటి పని చేసుకుంటూనే ఉన్నానమాట. మనం కనుక వదిలేసాము అంటే ఇంకా అంతే సంగతులు. ఒకదాని తర్వాత ఒకటి పని చేసుకుంటేనే అవుతాయి. అబ్బాయి ఇప్పుడేముందులే కాసేపు అయిన తర్వాత అన్నట్టుగా మనం పోస్ట్ పోన్ చేసామంటే ఇంకా అంతే సంగతులు అండి. ఇవైతే ఇదిగోండి ఇంకా రేపటికైతే వేసి పెట్టాను. ఈరోజు తోమినవి ఇంక ఇవన్నీ వాడుతూ ఉంటాను కదా. డైలీ వాడేవే కదా, ఇవి వాడుతూనే ఉంటాను. ప్లేట్స్ ఇవే కదా. జస్ట్ ఇలా అయితే తీసుకొచ్చి ఇక్కడ ఆరబెట్టేశాను అనమాట. ఇంకెక్కడ ప్లేస్ హాల్లో కాదు ఎందుకులే అన్నట్టుగా ఇంక ఇక్కడ పెట్టాను. ఇంక ఇవన్నీ ఇలా పెట్టేసి ఆరిపోతే ఇంకా అవి కూడా రేపు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాను. ఇంకా అలాగా అన్నీ క్లీన్ చేసేసుకొని కబోర్డ్స్ క్లీన్ చేసుకొని ఫస్ట్ కిచెన్ క్లీన్ చేసుకోవాలి. లేకపోతే అసలు ఏదైనా గిన్నె తాకాలన్నా కానీ నాకు అసలు తాకబుద్దే కాదు, యూజ్ చేయబుద్ధి అవ్వదు. అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాతే యూజ్ చేస్తాను. ఇంక ఇవి ఈరోజు క్లీన్ చేసాం కాబట్టి ఈరోజు ఇంకా ప్రతిదీ ఇందులోనే ఇవే యూజ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా అలా కిచెన్ క్లీన్గా ఉందంటే మనకి ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా నిద్రపోవచ్చు. ఇల్లంతా క్లీన్గా ఉన్నట్టుగానే అనిపిస్తుంది అనమాట. నాకే ఇలాగా, అందరికీ ఇలాగా, నా అలాగే ఎవరైనా ఉన్నారా ఇలాగా క్లీన్గా కిచెన్ క్లీన్గా ఉంటే ఇల్లంతా క్లీన్ మనశ్శాంతిగా ఉండొచ్చు అన్నట్టు. అది ఫ్రెండ్స్, ఇంక ఇప్పుడైతే డిన్నర్ చేసేయాలి. ఫుల్ వర్షం పడింది బాగా, ఉరుములు మెరుపులు అన్నీ. ఇప్పుడు ఆగిందో లేదో చూడలేదు. వర్షం అయితే బాగా పడింది, చూస్తూ ఉండండి. ఇప్పుడైతే నా బ్యాగ్ ఎలా కట్టేసి చూడమ్మా. చిన్న బ్యాగ్ ఇచ్చారు. బ్యాగ్ చూడు ఒకసారి, నవ్వు వస్తుంది. ఇదైతే
పోతుంది పెట్రోల్స్ కింద వెయిట్ ఏమన్నా యాక్టివిటీస్ చేయాలి. ఇదిగోండి కలరింగ్స్. ఇది పేజెస్ అండి. ఇలా దాస్తున్నారు. జంప్ హై క్లాస్ వెయిట్ చేస్తాను. నన్ను చూడలేస్తావా? ఇది కావాలి చూడు. చూడండి ఏం రాస్తున్నాయి, అన్నీ ఉన్నాయి. పెయింటింగ్ కలరింగ్ చూడండి. ఈ పెయింట్ కలరింగ్ కోసం అని పెట్టారు. ఇదైతే నేను చూసాను ఏబిసి. రైట్. ఇదైతే సెక్షన్ ఎంత మూడు అండి. సెక్షన్ ఏంది ఇంత ఉన్నాయి బుక్స్ అసలు. ఆహా ఇది చూడు ఎంత ఉందో, వర్క్ షీట్ ఉంటుంది చూడు. ఇది చూడు ఎంత లావు ఉందో చూడు. అదే తక్కువ ఎంత పెద్ద ఇంత లావు ఉంది మొత్తం. ఇందులో ఇది రెండే ఉన్నాయి. ఇది డ్రాయింగ్ ఏమో. ఆ ఫైల్ దేనిలోనే ఉన్నాయి కదా. ఇదైతే డాట్ పెట్టారు. ఎలా ఉంది, బాగుందన్న. బుక్స్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి. నా పక్కన బ్యాగ్ ఉంది. వామో ఎంత పెద్ద చూడండి. నాది చూడండి ఎంత పెద్ద చూసారా. ఏంటి చూడండి. ఇదేంటిది? ఇది మనం ఇయర్, లంగ్స్, స్టమక్, ఐ అవన్నీ ఉన్నాయి ఇక్కడైతే. ఇదైతే ఏంటిమా ఇవన్నీ స్కూల్కి వెళ్ళాక మ్యామ్ గారు చెప్తారు. అప్పుడు మంచిగా అవి రాసుకోవాలి. ఓకేనా? ఇప్పుడైతే ఇంకోటి ఉంది. ఇంకోటి పేరేంటి? ఏది ఎక్కడుంది? బ్యాగ్. ఓపెన్ చేసి ఏమున్నాయి? ఏమున్నాయి? నా కలరింగ్. ఓమో, నా కలర్స్ ఉన్నాయండి. దారి చూపిద్దామా? ఇప్పుడే వస్తాను. ఇప్పుడు దారి చూడకి ఏం చేయదు. ఏం పడతాయి బ్యాగ్లో? బుక్లో పడతాయి. ఇంక ఇక్కడైతే చూసేస్తారు కదండి. ఇంకా బుక్స్ అయితే స్కూల్కి వెళ్ళొచ్చాం కానీ బుక్స్ ఏమి ఇచ్చారు ఏంటి అన్నది అయితే మీకైతే చూపించలేదు కదా. ఇంకా అందుకని చెప్పి ఇక్కడైతే ఓపెన్ చేస్తూ మీతో అయితే షేర్ చేసుకున్నాను. ఇంకా రాగా న్యాచురల్గా పెట్టేశాను అనమాట. చూసారా కుట్టి రియాక్షన్స్ అసలు. ఒక్కోటి ఓపెన్ చేసే కొద్దీ కుట్టి రియాక్షన్స్ అసలు ఫుల్ ఎగ్జైట్గా ఫీల్ అవుతూ ఉంది. బ్యాగ్ మాత్రం ఓపెన్ చేయగానే నాకైతే మాత్రం చాలా క్యూట్గా అనిపించింది. చాలా చిన్నగా బాగుందనమాట. ఇంకా దాని మీద అయితే నేము అవి రాసి పంపించేసేయాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను చూసారా ఇంకా బట్టలు అయితే క్లీనింగ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఈ కబోర్డ్స్ అవన్నీ తుడిచే చూపించలేదు. తర్వాత నాకు గుర్తుకు రాలేదన్నమాట ఫస్ట్ వీడియో తీయాలన్నది. తర్వాత గుర్తొచ్చి అయ్యో వీడియో తీయలేదు కదా అని చెప్పి ఇంక అప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇంక ఇక్కడైతే ఫోన్ మాట్లాడుతూ చేసుకుంటున్నాను అనమాట. కొంచెం ఈజీగా అయిపోతుంది కదా పని, మనకు అంత స్ట్రెస్ అనిపించదు. ఇంక ఇక్కడైతే ఫోన్ మాట్లాడుతూ నిదానంగా చేసుకుంటూ ఉన్నాను. ఇంకా మధ్యలో అయితే బ్రేక్ అనమాట, టీ బ్రేకు. పని చేసి అలిసిపోయి వాంటని మరీ కంటిన్యూగా అయితే మనం చేయలేం కదండి. ఇంక మధ్యలో అలా బ్రేక్స్ అయితే తీసుకోవాలి. లేకపోతే చాలా కష్టం. ఏదో పెద్ద మనం కష్టపడిపోయినట్టు ఫీల్ అయిపోతూ ఉంటాము. చేస్తున్నాం కష్టపడుతున్నాం కాబట్టి ఫీల్ అవుతాం కానీ జస్ట్ అలా జోక్ చేశానులేండి. ఇక్కడైతే మధ్యలో అయితే ఇంకా జస్ట్ అలా ఒక కప్పు టీ వేసేసుకొని మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ పని చేసుకుందాంలే అన్నట్టుగా అయితే టీ అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను. ఇంక ఇక్కడైతే నార్మల్ రొటీనేనండి. ఇంక ఇందులో అయితే నేను జస్ట్ మీకు తెలుసు కదా ఆల్రెడీ వీడియోస్లో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇంకా టీలో అయితే మాత్రం నేనైతే కొంచెం అయితే కాఫీ పొడి ఉంటుంది కదా మనకి బ్రూ, ఏదో ఒకటి దొరుకుతాయి కదా కాఫీ పొడులు. ఎవరికి ఫ్లేవర్ నచ్చితే అదనమాట వేస్తానమాట. నేను కొంచెమే వేస్తాను, బాగుంటుంది ఫ్లేవర్ అయితే. నాకైతే ఊర్లో టీస్ తాగి కొంచెం అలవాటు అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత స్మెల్ పాలు ఇక్కడ ఆవు పాలు కదా, ఇంకా అది కొంచెం స్మెల్ లాగా అనిపిస్తూ ఉండి తాగబుద్ధి అవ్వట్లేదు ఎక్కువ. అందుకని చెప్పి నేనైతే మాత్రం కొంచెం ఇక్కడైతే చూడండి మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేసి కష్టపడితే
ఇప్పటికి అయిందనమాట, ఈ లెవెల్కి తీసుకొచ్చాను. ఇంకా కుట్టివి మా హస్బెండ్ అయితే అయిపోయాయి. ఇంకా కింద అయితే ఇక్కడ వరకే అనమాట, కింద ఒకటి ఉంది, అదైతే క్లీన్ చేయాలి. అది తీయలేదు నేను. ఇంకా వీళ్ళ బట్టల వరకు తీసి యూజ్ అవన్నీ మొత్తం తీసేసి పొట్టిపోయిపోతాయి కదా, అవన్నీ తీసేసాను అనమాట. ఇంకా యూజ్ అయిపోయి మాత్రమే తీసి పెట్టాను. ఇదిగోండి ఇక్కడ తీసి పెట్టేశాను, సంచులకైతే వేసి పెట్టాను. ఇంకా ఉన్నాయి తీయాల్సినవి. ఇంకా రేపు మళ్ళీ ఓపిక చూసుకొని మళ్ళీ నాదైతే స్టార్ట్ చేయాలి. ఇంకా అది ఎప్పటికీ అవుతుందో ఏమో. మొత్తం లోపలంతా బట్టలన్నీ తీసి బయటేసి వాటిల్లో సెగ్రిగేట్ చేసి ఈ కబోర్డ్స్ అన్నీ తుడిచి అన్నీ చేసేసరికి చాలా టైం పట్టిందనమాట. అంటే లోపల ఇదంతా కొంచెం చాలా డేస్ అయిపోయింది కదా, ఇంకా అందుకని మొత్తం అలాగా ఉండేసరికి మొత్తం నీట్గా అయితే తుడిచేసాను. కోలిన్ వేసేసి మంచిగా నీట్గా అంతా పైనుంచి కిందకి ఫుల్ క్లీన్ అయిపోయింది అనమాట. అలా ఉంటేనే కొంచెం మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఎప్పుడు మూడు వచ్చినప్పుడు మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇలా ఉన్నాయి. మరి ఇవి ఎన్ని రోజులు ఉంటాయో ఏంటో కూడా తెలియదు అనమాట. కుట్టివి అయితే అలాగే ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయి, ఎందుకంటే నేనే తీస్తాను కాబట్టి, నీట్గా తీసుకొని నేను నీట్గా చేస్తాను కాబట్టి. ఆల్మోస్ట్ కుట్టి మాత్రం ఏమీ పాడవ్వదు తొందరగా. మా హస్బెండ్ ఇంక రేపటికే స్టార్ట్. ఇంకా అవి ఎక్కడ ఉంటాయో కూడా తెలియదు. ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి ఇప్పుడే సర్దాను కాబట్టి నీట్గా ఉన్నాయి. ఇంకా రేపటి నుంచి ఉంటుంది అనమాట. ఇంత కష్టపడి 3 hours పట్టిందనమాట నాకు ఇది సర్దడానికి. అంటే మొత్తం తీసేసి మొత్తం తుడుచుకోవడం అన్నీ ఉత్తవి జస్ట్ బట్టలు తీసేసి సర్దుకోవడం అయితే ఓకే, తొందరగా అయిపోవచ్చు. కాకపోతే నేను మొత్తం తీసి వేసి మొత్తం ఫుల్ తుడుచుకోవడం అదంతా చేశాను కాబట్టి టైం పట్టింది. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియోలో అయితే నా క్లీనింగ్ ఎలా చేసుకున్నాను, క్యూటీ బుక్స్ ఇవన్నీ తెచ్చుకున్నాను, అవన్నీ ఓపెన్ చేసి ఏం తెచ్చాను ఏంటి అన్నది అయితే చూపించేశాను కదా. ఇంక ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను. మీకైతే ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. లెంత్ అయితే ఎక్కువైపోయింది అనిపించింది నాకు మాత్రం. అడ్జస్ట్ అయిపోండి, ఈసారికి కొంచెం లెంత్ అయితే తగ్గించే పెడతాను. ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడితో ఏం చేస్తున్నాను. మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ చేసేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్ ఫ్రెండ్స్.